మరొకసారి ప్రజలకు చెప్తున్నాం, ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో పంచాయతీలు పట్టుగమలనేది సామెతలా కాకుండా నిజంగా పంచాయతీలే, గ్రామీణ ప్రాంతాలే ఈ దేశానికి వెన్నుముక అనే విధంగా బలోపేతం చేస్తాం, చేసి తీరతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఫండ్ ఉంది, ఉన్నటువంటి ఆ ఫండ్ని సక్రమంగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా వినియోగించి మళ్ళా, ఎందుకంటే మనకున్నది సిస్టంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్థానిక సంస్థలు అంటారు. అవి స్థానిక సంస్థలు కాదవి. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కిందకు వచ్చేదానికి పంచాయతీలను కూడా ఒక పాలన, అది ఒక ప్రభుత్వం కింద ఉంది. అది అలాంటి పాలనని, ఆ 3 పాలనని కూడా కలిపి ఖచ్చితంగా పంచాయతీలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి బలోపేతం చేసి రానున్నటువంటి రోజుల్లో గ్రామీణ ప్రాంతాలు పచ్చదనంగా ఉండే విధంగా, ఇందా చెప్పారు ఆల్రెడీ, రేపు 2వ తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో అనుసంధానమై పెద్ద ఎత్తున వనాలు పెంచాలి, నగర వనాలు పెంచాలి అనే ఒక ఆలోచన కూడా నిర్ణయం తీసుకుంది. దానికి కూడా జనశ్రేణులు, ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ కోరుతూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతమే కాకుండా ఆయన చేసినటువంటి ఆ పనితనానికి ఆయనకి అభినందనలు కూడా చెప్తూ మరొకసారి మీలాంటి నాయకులు నిజంగా ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్నటువంటి రోజుల్లో ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ జై జనసేన, జై హింద్.